జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ విజయం అయితే సాధించాడు. కానీ ఆ విజయం వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇటు తల్లి తండ్రులు, దాంతోపాటుగా నవీన్ యాదవ్ ఫ్యామిలీ పైన వచ్చినటువంటి ఆ దుష్ప్రచారం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి నవీన్ యాదవ్ తల్లి గారు ఉన్నారు. అమ్మ, ఏంటి మొత్తానికైతే దాదాపు ఒక 45 ఏళ్ళ జీవితం ఇది. 45 ఏళ్ళు ఈ యొక్క పాలిటిక్స్కు సంబంధించి అన్ని రకాలుగా చూస్తూ ఉన్నారు. మీ మీ ఆయన గురించి ఫస్ట్ మాట్లాడాలనుకుంటే, మొదట్లో మొదలుపెట్టినప్పుడు మీరేమన్నారు? అసలు మీరు సపోర్ట్ చేశారా, లేకపోతే ఎందుకు మనకన్నారా? మన పనేదో మనం చేసుకున్నాం అనలేదు. ఎప్పుడు ఎందుకు అని ఎప్పుడు అనలేదు. తన ఇష్టం ఉంది, తను తిరగాలి, అంతేగాని మనం అడ్డుపడవద్దు కదా. అడ్డుపడ మనస్తత్వం నాది కాదు. ఆయన ఎట్లా తిరగాలనుకుంటే అట్లా తిరిగిండు. అంటే రాజకీయాలు అంటేనే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ దానిలో హైదరాబాద్ గడ్డ మీద ఉన్నటువంటి రాజకీయాలు చాలా రకాలుగా బట్టగాల్సి మీద వేసేటువంటి ప్రయత్నాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. మీరు ఏదైనా సందర్భంలో అరే ఇట్లా జరుగుతూ ఉంది, ఇక మనకు ఎందుకులే అన్నటువంటి ఏమైనా బాధపడి మీ ఆయనను వెనక్కి తప్పించడానికి అట్లా ఏమైనా ప్రయత్నాలు చేశారు? ఎందుకంటే 45 ఏళ్ళ జీవితం కనబడతా ఉంది. 1-2 సార్లు బీఫామ్ ఇస్తారు, ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే ఇక్కడ మేయర్ అవుతాడు అనేటువంటి సందర్భాలు కూడా వచ్చాయి. అటు పీజేఆర్కు రైట్ హ్యాండ్గా మిగిలినటువంటి సందర్భాలు చూసాం. ఎప్పుడైనా మీకు వెనక్కి తగ్గుదాము, ఇంకా మనకు రాజకీయాలు వద్దు, ఏదో వ్యాపారాలు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చింది? ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఆయన కోరిక అది. ఆయన కోరిక నేను ఎట్లా కాదంట. అవును. ఆయనకు చాలా చిన్నప్పటి సంది జనార్దన్ రెడ్డి ఇంట తిరిగేటప్పుడు ఆయన గోల్ అదే, ఆయన కోరిక అది. నేను ఎట్లా కాదంట. అవును. అంటే ఇట్లా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మీ ఆయనను ఇబ్బందుల పాలు కూడా చేశారు, రౌడీ షీట్లు పెట్టారు, ఇంకా అన్ని రకాలుగా బదనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లాంటి సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి ఒక సతీమణిగా, ఒక భార్యగా మీ ఆవేదనను చెప్పాలనుకుంటే? నాకు ఆవేదన అంటూ ఎప్పుడు నేను ఆవేశపడలే, మా ఆయనతో ఎప్పుడు గొడవ పడలే. నేను ఎప్పుడు ఆయనకు సపోర్టింగ్గానే ఉన్నా. ఓకే. ఎప్పుడు దేంట్లో పోయినా నేను వద్దు అని అనలేదు. ఆయన ఎంత ఇది చేసినా కూడా తిరగడమే ఆయన ఇష్టానికి వదిలేసినా కానీ నేను ఎప్పుడూ అడ్డం పోలేదు, అడ్డం చెప్పలేదు. నవీన్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, పుట్టినప్పుడు ఎవరు కూడా ఊహించము, కానీ దీనిలో ఇప్పుడు మీకు నవీన్ యాదవ్ గారు ఉన్నారు, తర్వాత 2 కూతుర్ల సంతానం కనబడతా ఉంది, అలాగే వెంకట్ యాదవ్. వీరి గురించి మాట్లాడుకోవాలనుకుంటే, పెద్ద అయినటువంటి నవీన్ యాదవ్ ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యాడు. నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేవాడు, తన యొక్క చురుకుదనం గురించి మాట్లాడుకోవాలనుకుంటే? చిన్నప్పటి సంది వాడు సిగ్గుపడుతుండే ఎక్కువ, ఎవరితో మాట్లాడకపో సరిగ్గా. వాళ్ళ నాయనకు చిన్నప్పటి సంది భయపడతాడు, ఇప్పుడు కూడా భయం. వాళ్ళ నాన్న అంటే చాలా గౌరవం, చాలా ముందు గుండు కూడా ఎక్కువ మాట్లాడలేడు. వాళ్ళ నాన్నతోటి ఏది చెప్పినా తలంచుకొని వింటాడు. ఓకే. ఎట్లా ఈ లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు మీకు అనిపించింది? తన యొక్క ఇంటర్ కాలేజీలు పోయినప్పుడే, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అయినప్పటి సంది ఇష్టం వాడికి. ఓకే. స్కూల్ కాలేజీల ఆయమ్మలకి, టీచర్లకి అప్పటి నుంచే వాడు మనసత్వం చీరలు తీసుకొని పంచడము అవన్నీ చిన్నప్పటి సంది. డిగ్రీ నుంచే, డిగ్రీ కాలేజ్ నుంచి బేగంపేటలో అప్పటి సందే వాడు పంచడం స్టార్ట్. అప్పుడు మేము ఎవ్వరికి అడ్డం చెప్పలే, నా పిల్లలకు అడ్డం చెప్పలే, నా భర్తకు అడ్డం చెప్పలే. ఎందుకంటే ఖరాబ్ పని చేస్తే మనం అడ్డు చెప్తాము, మంచి పని చేస్తుండు కదా, మరి అట్లాంటప్పుడు ఎట్లా చెప్తాం? నా మొగుడు కానీ నా పిల్లలు కానీ మంచి పనే చేశారు, చెడు ఎవరికి చేయలేదు, చెడు చెయ్యను కూడా. మా మనస్తత్వం అది, ఎవరికి చెడు చేయొద్దు, మనకు లేకున్నా సరే మనం తినేది వాళ్ళకి పెట్టాలి. అది. వెంకట్ యాదవ్ గురించి మాట్లాడాలనుకుంటే, అంటే శ్రీశైలం యాదవ్ చెప్తా ఉంటాడు, నా కొడుకులు ఇద్దరిట్లలో ఒకరు మాస్ ఒకరు క్లాస్ అని చెప్తా ఉంటారు. తల్లిగా నవమాసాలు మోసినటువంటి తల్లిగా మీరేం చెప్తారు వాళ్ళ గురించి? అదైతే కరెక్టే, కానీ మాస్ అంటే ఎవనో పోయి కొట్టే అంత, తిట్టే అంత, దౌర్జన్యంగా పోయి చేసేంత మాస్ కాదు. కాకపోతే వాడొకటి అట్లా గంభీరంగా ఉంటాడు, ఆ టైప్ ఉంటాడు. ఈయన ఇక జర ఈయన నిదానం మనిషి. ఆయన కొంచెం ఎట్లా అంటే ఎట్లా చెప్పాలి, ఆయన చూస్తేనే అట్లా అనిపిస్తుంది, ఏదో ఎవరైనా కొడతారా చేస్తారా అట్లా అన్నాడు. కానీ నా కొడుకు బంగారం. గత ముఖ్యమంత్రి కుటుంబానికి చాలా సేవలు చేశారు శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీ అంటూ ఉంటారు. మీకు తెలిసి ఎలాంటి సేవలు చేసి ఉండొచ్చు? కవిత మ్యారేజ్ విషయంలో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఓపెన్గా చెప్పాలి అనుకుంటే, ఎందుకంటే అంతా అయిపోయింది, చెప్పండి అసలు ఏంటి కేసీఆర్తో శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ రిలేషన్ చెప్పాలనుకుంటే? రిలేషన్ అంటే ఫస్ట్ మా ఇంటికి వచ్చిండు, అప్పట్లో అంతా నాకు ఇది లేదు కానీ వచ్చిండు.
వచ్చిండు మా ఇంట్లో తిన్నాడు చేసిండు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా ఇంటికి వచ్చి తినిపోయిన వాళ్ళే మా దగ్గర. ఓకే. ప్రతి ఒక్కరికి అన్నం పెట్టిందానే నేను, ఎవరి దూసరించి ఇది చేయలే. అర్ధరాత్రి వచ్చినా అన్నం తినిపోయేవాళ్ళు మా ఇంట్లో, లేకున్నా కూడా మా ఆయన అప్పటికప్పుడు వండిపించి పెట్టించాడు. కేసీఆర్కు భోజనం పెట్టినటువంటి చెయ్యి, కస్తూరి గారి చెయ్యి కేసీఆర్కు భోజనం పెట్టింది. భోజనం పెట్టినాము, ప్రచారం బండి ఇచ్చినాము, మాకైనా సీట్లు ఇచ్చిండు, నాకు నా హస్బెండ్కి. తిరిగినాము, అప్పుడు కౌన్సిలర్కి ఇచ్చిండు, తిరిగినాము, కార్పొరేట్కి ఇచ్చిండు, మా ఎంట తిరిగిండు, అన్నీ చేసిండు. ఇప్పుడు రౌడీ అంటుండు. మరి అప్పుడు రౌడీ కాలేం మేము, ఇప్పుడు రౌడీ అయినాం. బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చిండు, షాదీ ముబారక్ మా ఆయన పెట్టి. కవిత పెళ్లికి శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి, కస్తూరి శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి డబ్బులు పోయినాయి. అడుగు ఆయన గుండెల మీద చేసుకొని చెప్పండి. కానీ మేము మర్చిపోయినాం ఎప్పుడు ఆ సంగతి. కానీ ఇప్పుడు అన్ని బయటకు తీస్తున్నారు, వాళ్ళే బయటకు తీస్తున్నారు. మేము తీయలే బిడ్డ, మేము తీయలే. ఆయన దగ్గర 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే వాళ్ళు బయట పెట్టారు. మేము ఒక్కనాడు కూడా బయట పెట్టలే. మేము అది ఇచ్చింది కూడా మర్చిపోయినాం. ఇచ్చినామని చెప్పొద్దు కదా, అన్నం పెట్టి పెట్టినామని అనొద్దు, ఇచ్చినామని అనొద్దు. అది మేము ఎప్పుడో మర్చిపోయినాం. ఆయన దగ్గర ఉన్న వాళ్ళే బయటికి తీసిరారు. మరి కేసీఆర్ అప్పుడు మిమ్మల్ని ఎందుకు అట్లా చేసిండు అనుకోవచ్చు? ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళ కిందటి విషయం మాట్లాడుతూ ఉన్నాం, 2002-2003 మూమెంట్లో అంత హెల్ప్ తీసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ మీ పైన ఎందుకు ఇంత వ్యతిరేకత చూపించడం అనుకుంటారు? యాదవులం కదా మేము, యాదవులం కదా, యాదవులు పైకి రావద్దు కదా, యాదవులను అనగబెట్టేయాలి, అది వాళ్ళ ఉద్దేశం. అంటే ఇక్కడ క్యాస్ట్ పని రాజకీయంలో యాదవులను అనగబెట్టేటోళ్ళే. యాదవులు పైకి రావద్దు, యాదవులు రాజకీయంలో ఉండొద్దు, అది వాళ్ళ ఉద్దేశం. మేమేదో మాకు సీట్ ఇచ్చిండు కదా అని చెప్పి మేమేదో సంపాదించుకోవాలి, మేమేదో బుట్టలు వేసుకోవాలని మాకేం లేదు బిడ్డ. దేవుడు ఇచ్చిన కాడికి మా ఆయన అప్పుడు 1,00,000 రూపాయలకి ఎకరం కొంటే ఇప్పుడు 10 లక్షలు అయిందనుకో, 10 లక్షలకి ఎకరం కొంటే 1 కోటి రూపాయలు అయిందనుకో. ఆ విధంగా మా ఆయన సంపాదించుకున్నది. కానీ మేము ఏ ఎమ్మెల్యే దగ్గర పోయి ఒక 10 రూపాయలు అడగలే, ఏ లీడర్ దగ్గర పోయి ఒక 10 రూపాయలు తీసుకోలే, మాకు హెల్ప్ చేయమని ఎవ్వరిని మేము అడగలే. 2014లో ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ పోటీ చేసింది. చాలా తక్కువ సమయం ఉండే. 2009లో కూడా శ్రీశైలం యాదవ్కి బీఫామ్ వస్తుంది అనుకునే టైంలో రిజెక్ట్ అయినటువంటి సందర్భం. 2009లో ఆ రిజెక్ట్ అయినప్పుడు ఎట్లా ఉంది అసలు? ఇన్ని రోజుల కష్టము, దాదాపుగా ఎమ్మెల్యే అవుతాడు అనుకుంటే రిజెక్ట్ అయినటువంటి సందర్భం, అక్కడ నామినేషన్ యాక్సెప్ట్ కాలేదు కదా. ఇక దానికి మేము ఏం బాధపడలే బేట, ఏం బాధపడలే. మేము ఎన్ని మాటలు 3 సార్లు 4 సార్లు ఓడిపోయినా కూడా మేము బాధపడలే. ఎందుకంటే ప్రజల మనసులలో ఉన్నాం. అప్పుడు మా చిన్నప్పటి సంది ప్రజల, నా పెళ్ళి అయిన సంది ప్రజలలోనే ఉన్నారు, నా కొడుకు పెద్దగా నుంచి ప్రజలలోనే ఉన్నాడు. మేము ఎప్పుడు ఏం భయపడలే. ఓడిపోయినాం కదా అని చెప్పి లోపల పోయి కూర్చొని బయటకు వెళ్ళకుండా అయితే లేము, బయట తిరిగినాం, పబ్లిక్లో తిరిగినాము. నా కొడుకులు ఏ చిన్న దావతులైనా నా కొడుకులు ముందు ఉంటారు. ఏ ఆపద వచ్చినా, ఎవరన్నా పెళ్ళి ఉందని వచ్చినా, ఏదన్నా ఇట్లా అన్న బాధ ఉందని వచ్చినా ఉన్న కాడికి తోసింది ఇస్తారు. చదువులకైతే కంపల్సరీ తోసింది ఇస్తారు. 2014లో అంత ప్రచారం చేశారు, అంత చేశారు, కానీ ఒక 10,000 ఓట్లతో ఓడిపోయినటువంటి సందర్భం. అప్పుడు ఏంటి అసలు మీ సిచ్యువేషన్ ఏంటి? ఇటు మీ కూతుర్లు కానివ్వండి, మీ చిన్న కొడుకు, ఆ పోటీలో పాల్గొన్నటువంటి నవీన్ యాదవ్, మీ ఆయన ఎట్లా అనుకున్నారు? నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు? అప్పుడు మేమేం బాధపడలే బిడ్డ. అంటే వాళ్ళు కావాలని చేశారు, కానీ మనమేం ఓడిపోయినందుకు మేమేం బాధపడలే. విన్నావా? మాకు వాళ్ళు ఎదగనీయకుండానే చేసిర్రు, రాజకీయం వాళ్ళందరూ ఎదగనీయకుండానే. మీకు కులం అనేది ఎదగకుండా చేసిందని అంటారా? కులం అనేది ఒకటి, వాళ్ళు ఎదిగితే వీళ్ళు ఎదిగిపోతారో అన్నది ఒకటి. ఇప్పుడు ప్రజలలోనే మంచి పేరు ఉంది, ఈ పేరు ఇంకా ఎక్కడ దాకా తీసుకుపోతుందో అన్న నమ్మకం కూడా మాకు ఉంది వాళ్ళ రాజకీయం వాళ్ళకి. ఇక అందుకే మేము కూడా ఏమనలేదు, మాకు కూడా ఏమీ భయపడలేదు. మేము కూడా ఓడిపోయినాక పోనీ మనకి ఎందుకులే అని ఇంట్లో కూర్చోలే. మేము ఎప్పుడు ప్రజలలోనే తిరిగారు. ఇదే సందర్భంలో వర్ష యాదవ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నవీన్ యాదవ్ విజయంలో వర్ష యాదవ్ పాత్ర అనేది కూడా చెప్పుకోవాలి. ఆ ముందు పంపడానికి మీ కోడలు ఎలాంటిది అంటే ఏం చెప్తారు? అత్తగా చాలా బంగారం అని చెప్తా, బంగారం అని చెప్తా. మొన్న ప్రచారం గురించి మాట్లాడాలనుకుంటే, ప్రచారం అయినా ఇంట్లో అయినా బయట అయినా నా కోడలు బంగారమే. చాలా ఉత్తమమైనటువంటి కోడలు అని చెప్తారా? కోడలు అంటే కోడలు తల్లి, అత్త కోడళ్ళ లెక్క ఉంటాం మేము. తల్లి కూతురు లెక్కనే ఉంటాం, ఇంట్లో తల్లి కూతురు లెక్కనే ఉంటాము. ఇక బయట కూడా అందరి నోట్లలో కూడా అదే అందరి. అని మంచిది కూడా.
2024 ఎలక్షన్స్లో దాదాపుగా పోటీ చేస్తారనుకున్నారు కానీ పోటీ చేయలేదు. అప్పుడు అజారుద్దీన్కి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బై ఎలక్షన్స్ వచ్చాయి 2025లో. అందరూ ఈసారి సపోర్ట్ చెయ్యి నువ్వు, నెక్స్ట్ టైం చూద్దాము అని మా కొడుకుని చెప్పారు అందరు పెద్దోళ్ళు వచ్చి. పెద్దోళ్ళ మాట కాదనిలే, వాళ్ళ నాన్న మాట కాదనిలే, ఓకే నువ్వు వినబెట్టాన మాట తర్వాత చూద్దాము, ఇప్పుడు పెద్దోళ్ళు అందరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చెయ్యి అని చెప్పారు. చెప్తే సరే అని ఆ మాట తీసుకొని వెనకకు తీసుకుని మా కొడుకు. అమ్మ తండ్రి మాట జవదాటాడు, తండ్రి మాట జవదాటాడు, ఏదంటే అది. ఏదంటారు ఈ ఎలక్షన్స్లో ప్రధానంగా మాట్లాడుకోవాలనుకుంటే, ఇటు రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు, మంత్రులందరూ ప్రచారం చేశారు, మీ ఇంటి దగ్గర దాకా వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాము. ఎవరికి ఎక్కువగా మీరు అంటే దాదాపు అందరూ పనిచేసి ఉండొచ్చు, ఎవరికి మీరు కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నారు ఈ విజయం? అందరికీ చెప్తా, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కౌన్సిలర్లకు, నా కుటుంబానికి ఎంతమంది హెల్ప్ చేయడానికి వచ్చారో అందరికీ కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇంకా ఇదైతే బాగుంటుంది నా కొడుకు అనేటువంటి ఏమన్నా ఆశ కనబడుతుందా? ఎమ్మెల్యే ఆశ అన్నది లేదు, ఓకే భగవంతుడు ఇచ్చింది మనకు తీసుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి దయ వల్ల ఆయన మాకు ఇచ్చిన దానివల్ల ఆయనకు నమస్కారం 100 కోట్లు పెట్టినా తక్కువే మాకు. ఓకే ఎందుకంటే అంత నా కొడుకుని ఎంక్వైరీ చేసి పైనుంచి వాళ్ళతో పోట్లాడి నా కొడుకుకి టికెట్ ఇప్పించిందంటే ఆయన భగవంతుడు. ఓకే నేను భగవంతుడు, ఆయన నా ఇంట్లో భగవంతుడు తర్వాత ఆయన భగవంతుడు. ఓ అంటే ఇంట్లో ఉన్నటువంటి దేవుని తర్వాత రేవంత్ రెడ్డిని దేవుడు అని చెప్తా ఉన్నారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అమ్మ వాస్తవానికి. అయితే మీ కూతుర్ల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, 2 కొడుకులు 2 కూతుర్లలో శైలజ అలాగే ఇంకో కూతురు, ఇద్దరు మొత్తం నా బావ కూతుర్లతో 11 మంది కుటుంబము ఇక్కడ కనబడతా ఉంటుంది. 11 మంది కూతుర్లు, 11 కూతుర్లు, 3 కొడుకులు. మా బావ కొడుకు, నా మా 3 అన్నదమ్ముల పిల్లలు, 11 మంది ఆడపిల్లలు. అందరం ఒకటే. అందరూ ఒకటే. ఎవరు నువ్వు అక్కడ కాదు, నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ మేము కాదు, అందరం ఒకటే. మాది కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఒక్క ఫ్యామిలీ మాది. మా జూబ్లీ హిల్స్ ప్రజలు మొత్తానికి దాదాపు 1,00,000 వరకు ఓట్లేసి గెలిపించారు. మీ కొడుక్కి మా వేదికగా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు ఒకటే నేను చెప్పేది, నా కొడుకుని ఆశీర్వాదించి నా కొడుకుని గెలిపించినందుకు మీ ఒప్పుకున్న పనులన్నీ బాజాబ్తా చేయగురుస్తా. ఓకే చేయమనే చెప్తా, చేపిస్తా కూడా. అది మనం ముఖ్యం కదా. ఇప్పుడు మనకు వచ్చిందని మనం పక్కకు కూర్చోవద్దు. అందులో అది విన్ అయితేనే మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ వేయొచ్చు. అవును, అంతే కదా. ఇప్పుడు మనం వాగ్దానాలు చేసి వచ్చినాం, ఆ వాగ్దానాలు నెరవేర్చాలి కదా. అవును, అది నెరవేరిస్తేనే రేపు రేవంత్ రెడ్డి పేరు నిలబడుతుంది, రేపు మన పేరు నిలబడుతుంది, 28 మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గెలుచుకొని ఇంట్లో కూర్చొని మందితో మాటలు పడేదానికన్నా అది చేసింది గొప్ప పేరు తెచ్చుకోవడం బెస్ట్ కదా. ఓకే, తండ్రి గెలవలేకపోయాడు, కొడుకును గెలిపించారు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి. ఈ స్టేట్మెంట్తో మీరేం చెప్తారు? మీ ఆయన గెలవలేకపోయాడు రాజకీయంగా, భర్తనే గెలిచిండు అనుకో. ఇప్పుడు అంతేనా? తండ్రి కొడుకు ఒకటే? తండ్రి ఒకటే, తండ్రి వేరు కాదు, కొడుకు వేరు కాదు. ఓకే, నా మరిది, నా కొడుకు, నా 2 కొడుకులు, నా భర్త అందరు గెలిపిది. నా అన్న పిల్లలు, నా తమ్మిన పిల్లలు, నా ఆడపిల్ల పిల్లలు, ప్రతి ఒక్కరు చాలా మంది. నా అల్లుళ్ళు ఇక్కడే నెల రోజు సంది ఉండ్రు. నా అల్లుళ్ళు 3 అల్లుళ్ళు, నా తమ్ముని కొడుకులు, అన్న కొడుకులు, ఇంకా అందరు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డల కొడుకులు, ఆడబిడ్డలు, ప్రతి ఒక్కరు మా బంధువులు అందరూ హెల్ప్ చేసారు. అందరు వచ్చి ప్రచారం చేసారు, అన్నీ చేసారు. మా కోడలు వాళ్ళ, మా వర్షమ్మ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ మరదన్లు అందరూ, ఒక్కరు కాదు, మా కుటుంబం మొత్తము ప్రచారం చేసారు. సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర అనుబంధము శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీకి. ఒకప్పుడు రజనీకాంత్, ఒకప్పుడు మోహన్ బాబు, ఈ సుమను అందరూ కూడా మీ ఇంటిలో వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఆ కాలంలో ఒకసారి గుర్తు చేసుకోవాలనుకుంటే ఇంటికి వచ్చినటువంటి పేర్లను చెప్తూ వాళ్ళు శ్రీశైలం యాదవ్ని ఏమంటారు అనేది చెప్పాలనుకుంటే ఎవరు వాళ్ళకి మా ఆయన దేవుడు అని చెప్తా నేను. ఓకే, సినిమా వాళ్ళకి మా ఆయన దేవుడు. ఓకే, ఎందుకంటే సినిమా వాళ్ళకి అందరికీ కార్డులు ఇప్పించిండు, అందరికి హెల్ప్ చేసిండు. వాళ్ళకి ఏది వచ్చినా పోయి నిలబడతాడు. మా మరిది కూడా పోతాడు, మా రమేష్ కూడా పోతాడు, ఈయన కూడా పోతాడు, సపోర్ట్ వాళ్ళకి. ఓకే, ఇంటికి వచ్చి భోజనం చేసిన వాళ్ళటువంటి హీరోల పేర్లు చెప్పాలంటే, ఎందుకంటే చాలామంది రౌడీ అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ శ్రీశైలం యాదవ్ అంటే చాలామందికి దేవుడు అనేటువంటి మాట చెప్పాలి కాబట్టి. శ్రీశైలం యాదవ్ రౌడీ అయితే రౌడీ నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా?
అవును. మేనోళ్ళమే ఎస్ మేనోళ్ళమే లవ్ మ్యారేజ్ మాది ఓ ఆ. ఉమ్, రౌడీ అయితే ఎట్లా పెళ్లి చేసుకుంటా అవును ఆ? ఉమ్, రౌడీగాని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అస్సలు చేసుకోరు ఎందుకు మరి చేసుకుంటారు? నా మొగుడు దేవుడు నాకు. ఉమ్, అందరు ఎవరన్నా అనుకోని ఉమ్, రౌడీ రౌడీ రౌడీ. నా కొడుకు అసలు ఎవరిని ఒక చెంపదెబ్బ పెట్టింది లేదు. ఉమ్, వాణ్ణి రౌడీ చేసిర్రు. అవును రౌడీలు అన్న అందరిని ఇప్పుడు నోరు మూపించిండు కదా. ఇప్పుడు గెలిచిండు ఇప్పుడు ప్రజలే నోరు మూపించారు. అవును ప్రజలే సమాధానం చెప్పారు. ఉమ్, రౌడీకి ఎవరైనా ఓట్లు వేస్తారా? ఎందుకు వేస్తారు 1,00,000 ఓట్లు పట్టు అటు ఇటుగా ఉమ్, వేస్తారా ఎవరన్నా? వేయరు. వాడు ఇంత చిన్న దావతులైనా పోతారు నా పిల్లలు. అవును ఇంత చిన్న దావతు గుడిచ అనరు, గూడి అనరు, చిన్నోళ్ళు అనరు, పెద్దోళ్ళు అనరు, తుర్క మాదిగా మంగళని ఏ కులం మతం భేదం పట్టించుకోడు. ఉమ్, మా ఇంట్లో కూడా అందరు వచ్చి తినిపోతారు. అమ్మా ఒక్కరు కాదు, ఆ కులం ఈ కులం అని ఏం లేదు. ఉమ్, అందరు వచ్చినా ఎవ్వరు వచ్చినా టేబుల్ మీద కూర్చోబెడతా, అన్నం పెడతా. ఉమ్. ఆ. ఇంటికి వచ్చి హెల్ప్ అడిగి మీ చేతి బువ్వ తిన్నటువంటి హీరోల పేర్లు చెప్పాలనుకుంటే మేము చాలామందితో శ్రీశైలం యాదవ్ దిగినటువంటి ఫోటోలు, శ్రీశైలం యాదవ్తో వాళ్ళు దిగినటువంటి ఫోటోలు అనలేము. రజనీకాంత్, మోహన్ బాబు, బాబు మోహన్, ఇట్లా సుమను, ఇట్లా చాలా కనబడతా ఉన్నాయి. మీ చేతి వంట తిన్నటువంటి వాళ్ళ పేర్లు తలుచుకుంటే నా చేతి వంట అంటే అంటే హెల్ప్ అంటే ఇక్కడ అడగలేదు, ఇక సార్ని ఆఫీసులో అడిగింది. కానీ నా చేతి వంట సుమన్ తిన్నాడు, మోహన్ బాబు తిన్నాడు, బాబు మోహన్ తిన్నాడు, ఈ మోహన్ బాబు కొడుకులకు పెట్టిన. దాసనారాయణ చనిపోయిన రోజు అదే రోజు మా వాళ్ళకి క్యారేజ్ కట్టించిన. వాళ్ళకి కాదు, మా వాళ్ళకి, మా హస్బెండ్కి, మా పిల్లలు ఎడక పోతుంటే క్యారేజ్ కట్టించిన. వాళ్ళు ఆయన చనిపోయిండని మళ్ళీ వెనుకకు వచ్చి మోహన్ బాబు పిల్లలు అది తిని ఫోన్ చేశారు నాకు, అమ్మ భోజనం బాగుంది అని చేశారు. ఓకే, అసలు ఇంత మెచ్యూరిటీ ఉన్నటువంటి శ్రీశైలం యాదవ్ మోహన్ బాబుకి అయితే క్యారేజ్ కట్టిస్తా. ఓకే, ఇక ఇప్పుడు 2-3 ఏళ్ళ సంది కట్టలే. కానీ అంతకుముందు మా పిల్లలు అందరు చిన్నగా ఉన్నప్పుడు ఆయన పాయ నల్లా ఉంటుంది కదా, రక్తంతో వండుతారు, అది చాలా ఇష్టం ఆయనకి. అది వండి పెట్టేదాన్ని. పాయ, లివరు, బోటి అవన్నీ వండి పెట్టేదాన్ని. సినిమాతో ఇన్ని పరిచయాలు ఉన్నాయి. మోహన్ బాబు ఎక్కువ తిన్నాడు. మోహన్ బాబు ఎక్కువ తిన్నాడు. ఇదే ఇంటి దగ్గర బాబు మోహను ఇంత బువ్వు ఉంటాయి అని సినిమా వచ్చింది. అదే రోజు చేపల కూర వండినా, అదే ఇక్కడ తినేసి పోయిరు. ఇంత ఉంది. రాజకీయాలు కాకుండా సినిమా రంగం వైపు అంటే హీరో కావాలని ఎందుకు కోరుకోలేదు? అంటే కస్తూరి గారు ఎందుకు కోరుకోలేదంటే? కోరుకున్న పోయిండు మా కొడుకు 2-3 సినిమాలు అలా చేసిండు చిన్నోడు. కానీ ఎందుకో మరి ఆగిపోయిండు. మళ్ళీ ఇటు అన్నకు సపోర్ట్గా ఉండి, వాళ్ళ నాన్నకు అన్నకు సపోర్ట్గా ఉండి ఇక ఆపకుండా 2-3 సినిమాలు చేసిండు. జై తెలంగాణ చేసిండు, ఇంకొకటి ఏదో సినిమా చేసిండు, 3 సినిమాలు చేసిండు. మీ ఆయన గురించి చివరిగా ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే ఒక భార్యగా, ఎందుకంటే మీకే హక్కులు ఉంటాయి పూర్తిగా, మీరు ఏం చెప్తారు? నెగిటివ్గా మాట్లాడేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్గా మాట్లాడుకున్నా ఎవరేం చేసినా నా మొగుడు తప్పు చెయ్యడు. తప్పు చేసినంత వరకు నేను పట్టించుకోను. తప్పు చేస్తే నువ్వు చేసినావా అని అడుగుతానేమో, కానీ ఇప్పటి వరకు అయితే నేను అడగలేదు. ఇది చేసినావు, ఇది నువ్వు తప్పు చేస్తున్నావా అని నేను అడగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మా పెళ్ళి 42 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు నేను అడగలేదు, ఎదురు మాట్లాడను. మా ఆయన కూడా నన్ను ఏమన్నాడు. మీరు అంతా కలిసి ఉంటారు కాబట్టి అంతే. ఈ ఇంటి గురించి ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో 40 మందికి రోజు భోజనం పడతారండి. 40 ఇక్కడ మొత్తం ఉమ్మడి కుటుంబం జీవిస్తూ ఉంటారండి. కుటుంబం గురించి మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఇంట్లో ఎంతమంది ఉంటారంటే ఏం చెప్తారు? ఈడనా నా మరిది ఉంటాడు, నా మరిది 4 పిల్లలు, మా తోటికోడలు, నేను, నా కొడుకులు 2, నా కోడలు, మేమిద్దరం ఉంటాం. బావగారు వచ్చి మాదాపురంలో ఉంటాడు, ఇంకొక బావగారు వచ్చి ఇసుగూడలో ఉంటాడు. మేమైతే ఇద్దరం ఇక్కడే ఉంటాం. అల్లుల గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారమ్మా? ఒక నక్క, రాహుల్ గౌడు, మహేందర్. నాకు ఎంతమంది అల్లులు అంటే 3, 4, 5, 6. మీరు ప్రతిసారి అంటే మీ కడుపులో పుట్టినటువంటి వాళ్ళతో పాటుగా ఇటు మరుదులు, ఇటు బావలు అందరికి సంబంధించి చెప్తా ఉన్నారు. అసలు ఇది ఎట్లా వచ్చిందంటే, అంటే సాధారణంగా నేను అందరినీ అల్లుళ్ళ లెక్క, వేరే వాళ్ళ లెక్క చూసుకోను బిడ్డ. అందరూ నా పిల్లలే, అందరు నా పిల్లలే. నా బిడ్డలైనా, మా బావ బిడ్డలైనా, నా బిడ్డలైనా అందరు ఒకటే సమానం చూస్తా. నేను వాళ్ళు వేరే వీళ్ళు వేరే అని చూడ. నా పిల్లలు చూడరు, నా భర్త చూడరు, నేను చూడ, మా వర్షమ్మ కూడా అట్లా చూడదు. మాది అంతా ఉమ్మడి కుటుంబము, ఒక్క దగ్గర మనం అంతా కలిసికట్టుగా ఉండాలి. అదే మా ఉద్దేశం, అందరు హ్యాపీగా ఉండాలి. ఇక మాకు కొంతమంది చదరంగాలు చేసిరు మా తోని, కానీ
మేము మళ్ళా ఒక్క దగ్గరికి ఈ రోడ్ వైండింగ్లో అమ్మవారి కమాన్ గులగొట్టి మమ్మల్ని చెల్లా చెదరు చేసిర్రు. కొంతమందికి ముఖ్యంగా పెద్దమ్మ గుడికి సంబంధించి అప్పుడు పెద్దమ్మ గుడి ఉంది అంటే ఇప్పటివరకు మనం చూస్తున్నాం అంటే దాని శ్రీశైలం యాదవ్ కారణం అంటారు. అసలు ఏం జరిగిందంటావు అమ్మ అప్పుడు? అంటే అప్పుడు లోదళ్ళు ఉండే ఆ గుడి మీద, చిన్నగా ఉండే గుడి, ఓకే, చిన్న గుడి ఉండే, గుట్టల్లో పెద్ద పెద్ద గుండ్లు, గుండ్ల మధ్యలో అమ్మవారు ఉండే. అమ్మవారు అంటే చాలా పాటి అమ్మ. అయితే లోదైనా అని ఉండే, ఎక్కడ ఉంటాడు ఆయన, ఓల్డ్ సిటీ దిక్కు ఉండే. అయితే ఆయనను తీసేసి గుడి పెద్దగా కట్టాలంటే ఆయన ఓన్ అన్నాడు ఆ గుడిలో నుంచి. పోన్ అంటే ఇక మా ఊళ్ళో పోయి గుడి తాళము తీసి, అప్పుడు జనార్దన్ రెడ్డి ఉండే, ఆయనకు సపోర్ట్ చేసి తాళం తీసేసి అప్పుడు జనార్దన్ రెడ్డికి అప్పచెప్పారు. దాని తర్వాత ఇక గుడి పెద్ద కట్టిర్రు. పెద్ద కట్టినాక అమ్మవారిని, పాత అమ్మవారిని కృష్ణా నదిలో కలిపేసి వచ్చిండు ఆయన. కానీ ఆయనకు మంచిగా కాలేదు. పీజేనార్ అమ్మవారిని పక్కకు పెట్టినట్టు ఏం కాకపోనేమో కానీ ఆయనకు ప్రాబ్లం వచ్చింది. పీజేఆర్తో చిన్న శ్రీశైలం యాదవ్కు ఉన్నటువంటి సంబంధం గురించి ఎలాగుండే, ఒక్క గిన్నె తినేలాగా ఉండే ఇద్దరు. ఏ రాత్రి తమ్ముడు అంటే వస్తున్నాను అని వెళ్ళిపోతుండే, నిద్రలు ఉన్నా సరే ఫోన్ చేసినంటే అన్న వస్తున్నాను. అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇట్లా ఏం లేవు కదా, ఇంట్లో ఫోన్లే, ఫోన్ చేసి వస్తున్నాను అని పోతుండే. మధ్యలో ఏమైనా డిస్టర్బ్ వచ్చిందా అంటే చిన్న శ్రీశైలం యాదవ్ పైన రౌడీ ముద్ర పడడానికి పీజేఆర్ కారణం అంటూ ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. నిజంగానే అట్లాంటి ఎఫెక్ట్ ఏమన్నా ఉండేదా? రాజకీయాల వల్లనే నేను ఇట్లాంటి పరిస్థితి వచ్చాను, ఈ రాజకీయంగా పెట్టినటువంటి రౌడీలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు శ్రీశైలం యాదవ్ కూడా ఎప్పటికీ. కొంతమంది చెడు చెప్పి ఇద్దరిని దూరం చేశారు. ఇక అందులో మనకు బయట ఏం జరిగింది అన్నది మనకు అంత నేను కూడా బయట విషయాలు ఏం పట్టించుకోను. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా, కానీ నేను బయట వాళ్ళతో ఎక్కువ బయట తిరగను. బయటికి నాకు సంబంధమే లేదు నాకు బయట వాళ్ళతో. ఆయన బయట ఎక్కడ పోయి వచ్చినా నువ్వు వేడి పోయినావని నేను అడగను, ఆడ గొడవ అయిందంట కదా అని అడగను. చంద్రబాబు నాయుడు సమయంలో శ్రీశైలం యాదవ్ జాయినింగ్, ఆ జాయినింగ్ను కూడా ఆపాలని కుట్రలు జరిగాయి అంటూ ఉంటారు. జాయినింగ్ అయ్యింది, జాయినింగ్ అయింది 1,50,000 మందితోని. ఆయన దగ్గర కూడా పోయిండు జనార్దన్ రెడ్డికి, జులూస్ కూడా తీసిండు. జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జులూస్ తీసిండు. ఆయన ద్వారానే మనకు ఆడ స్కూల్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ స్కూల్. ఆయన దగ్గర ఇట్లా పోతుంటే మా ఆయన నిలబడ్డాడు, చంద్రబాబు నాయుడు నిలబడి మా ఆయన స్కూల్లోకి తీసుకుపోయి మాట్లాడి ఇది ప్రాబ్లం ఉందన్న అని చెప్తే ₹1,00,000 కోటిన్నరనో, నాకు తెలియదు ఇవన్నీ, ఏమన్నా మా వాళ్ళు అంటుంటే అన్నీ తెలుస్తున్నాయి. కానీ బాగా చెప్పించాడు. హై స్కూల్ అయినదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు. నవీన్ యాదవ్ నగరాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం ఒక బస్తీకి. అసలు ఆ బస్తీకి నవీన్ యాదవ్ బస్తీ ఇప్పుడు తెలుస్తుంది. మీకు తెలియకుండా జరిగిపోయినటువంటి పనులేడా? మీ కొడుకు పేరు మీద ఒక బస్తీ ఉందమ్మా? ఉన్నది. నా కొడుకు ఇప్పుడు అందరు చెప్తుంటే నాకు నా కొడుకు ఇంత చేసిండా బయట, నా కొడుకు ఇంత హెల్ప్ చేసిండా అని అనిపిస్తుంది. మొన్న ఒక అబ్బాయి వీడియోలో చెప్పిండు, అదే చైనాలో చెప్తుండు, అతనికంట ఎక్కడ ఉంటాడంట, ఏడుంటాడో నాకు తెలియదు, అంత ఐడియా కూడా లేదు నాకు. అయితే అలా భార్య కడుపుతోటిందంట, ప్రెగ్నెంట్, నొప్పులు వస్తున్నాయని జోబులో ₹1 లేదంట. ఎవరిని అడగాలని ఎన్నో మా బాబు పూజ కాడికో ఏడుకోపోతే, ఫోన్ నెంబర్ కూడా కాదు, కాడ పోతే గేట్ కాడ నిలబడి బాధపడుతుంటే ఏమైంది బాబు అని అడిగిండంట. అడితే ఇట్లా మా భార్య పెయిన్స్ వస్తున్నాయి అన్న, డబ్బులు లేవు నా దగ్గర అని అంటే, జోబులో 5,000 ఉండే అన్న, తీసి ఇచ్చేసిండు, లెక్క కూడా పెట్టలేదు, తీసి ఇచ్చిండు. ఇప్పుడు ఆ బిడ్డ, నా బిడ్డ 4 ఏళ్ళ బిడ్డ అయింది. ఇప్పుడు అన్న ప్రమాణం స్వీకారం చేసినాక నా బిడ్డను తెచ్చి అన్నం గట్ట నిలబెడతా అని చెప్తా ఉన్నాడు ఆ అబ్బాయి. చాలా గొప్ప విషయం కదా, నాకు తెలియదు కదా మరి ఇవన్నీ. ఇప్పుడు వింటున్నా నేను ఇవన్నీ. ఇంత హెల్ప్ చేసిన సంగతి అన్ని ఇప్పుడు అన్ని అందరు చెప్తున్నారు. మంత్రి అవుతాడు అనుకుంటున్నారా? మంత్రి కావాలని కోరుకుంటున్నారా? భగవంతుడు బేట, భగవంతుడు. మన కోరుకున్నా కోరుకోకపోయినా భగవంతుడు ఉన్నాడు. భగవంతుని ఒక్కని నమ్మినాం మేము, అంతే. నా కులదైవం మల్లన్న స్వామి, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, అవిటిని నమ్ముకుంటాం మేము. ఆ దేవుడే ఇంతవరకు తీసుకొచ్చింది. 20 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉంటాడు నవీన్ యాదవ్ అంటూ ఉన్నారు. ఒక తల్లిగా దాన్ని మీరు స్వీకరిస్తారా, లేకపోతే అయ్యో ఇస్తాను? మనం కూడా వాగ్దానాలు చేసినాయని నిలుపుకుంటే 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కూడా ఉండొచ్చు.
వాళ్ళు ఇప్పుడు ప్రజలైతే ఏమేమి కోరుకున్నారో అవన్నీ మనకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి మనం అందుబాటులో ఉండాలి, వాళ్ళవి అన్నీ మనం నెరవేర్చాలా. అప్పుడు మనకు ఇంకో మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు మంచి పేరు వస్తుంది మనకి. ఇది కస్తూరి యాదవ్, వైఫ్ ఆఫ్ శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ కన్న తల్లి మాట్లాడుతున్నట్టు మాటలు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు నెరవేర్చాలని చెప్తున్నాయి. ఇక దాదాపు 45 ఏళ్ళ ప్రస్థానాన్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా మన కళ్ళ ముందు ఉంచుతున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.